హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. దాని గురించి మాట్లాడుకుంటే గనకైతే నిన్న జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్‌లో చంద్రబాబు నాయుడు గారైతే తమ హయాంలో జరిగిన 11 డీఎస్సీల గురించి, అదే విధంగా ఇప్పుడు జరగబోయే డీఎస్సీ గురించి అయితే కంప్లీట్‌గా మాట్లాడడమే జరిగింది. జూన్ నాటికి 16,347 పోస్టులకైతే కంప్లీట్‌గా భర్తీ ప్రక్రియ అనేది పూర్తి చేస్తామని చెప్పడమే జరిగింది. సో, వీటి గురించి అయితే మనం కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం గైస్. సో, వీడియో అనేది స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మనం కంప్లీట్గా మాట్లాడుకున్నట్లయితే కనుకైతే ఏటా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. తమ హయాంలో 11 డిఎస్సీల ద్వారా 1,50,000 మంది టీచర్లను నియమించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఖాళీ అయిన పోస్టులన్నింటినీ భర్తీ చేసే వాళ్ళమన్నారు. ఇకపై ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని టైం టేబుల్ ప్రకారం నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. జూన్లో స్కూలు ప్రారంభమయ్యే నాటికి నియామకాలు పూర్తి చేసేందుకు లోకేష్ చర్యలు తీసుకుంటున్నారు. 16,340 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సిపై సీఎం తొలి సంతకం చేసిన విషయం అయితే తెలిసిందే. సో ఈ న్యూస్ ప్రకారం అయితే ప్రతి ఏడాది మరొక డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో టెట్ అనేది కూడా అయితే కండక్ట్ చేస్తామని చెప్పడమే జరిగింది. బట్ చెప్పారు, ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు చేస్తారనేది ఈ విషయం పైన ఎవరికి క్లారిటీ అయితే లేదు. అండ్ అదేవిధంగా 16,347 పోస్టులకు సంబంధించిన దానిపైన సంతకం చేశారు. ఈ జూన్ జూలై నాటికి స్కూలు ప్రారంభమయ్యే నాటికైతే వాటిని భర్తీ చేశామని చెప్పడం అయితే జరిగింది. ఈ విషయాన్ని అయితే అభ్యర్థులందరూ అయితే గమనించగలరు. ఇక్కడైతే మీరు చూడొచ్చు, టీడీపీ హయాంలో 11 డిఎస్సీల లక్షణాల టీచర్ పోస్టులు అని చెప్పేసి టీడీపీ హయాంలో 11 డిఎస్సీలను నిర్వహించి 1,50,000 ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. వచ్చే ఏడాదిలో పాఠశాలలు మొదలయ్యే నాటికి టీచర్లను రిక్రూట్ చేస్తామన్నారు. ఇకపై ఉపాధ్యాయులు ఎవరైనా రిటైర్ అయిపోతే ఆ స్థానంలో ప్రైవేట్ టీచర్లను తీసుకునే బదులు నిర్వహిస్తామన్నారు తమ హయాంలో. సో ఈ విషయం గురించి అయితే నిన్న కూడా మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇంకొంచెం డీటెయిల్గా మనం చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, పెను మార్పులకు నాంది అని చెప్పేసి విద్యా వ్యవస్థను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి డిఎస్సికి సంబంధించి దీంట్లో అయితే టీచర్లు అంటే మా గౌరవం అని చెప్పేసి ఈనాడులో అయితే ఆర్టికల్ ప్రచురించడం జరిగింది. వచ్చే ఏడాది జూన్ నాటికి కొత్త టీచర్లు వస్తారు. ఏటా డిఎస్సి నిర్వహిస్తాం. వైకాపా ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది. నాడు నేడు పనులు చేపట్టి గుత్తేదారులకు రూపాయలు 100 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టింది. అవన్నీ చెల్లిస్తున్నాం. టీచర్లు అంటే తెదేపా ప్రభుత్వానికి చాలా గౌరవం. 11 డిఎస్సీలు వేసి 1,50,000 మంది ఉపాధ్యాయులు నియామకాలు చేపట్టిన ఘనత తెదేపాది. ప్రైవేటు బడుల కన్నా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన చదువులు, ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయి. క్రీడలను ప్రోత్సహిస్తాం. ఒత్తిడి లేకుండా చదువులు సాగాలి. స్మార్ట్ క్లాసులు, కంప్యూటర్ విద్యను ప్రవేశపెడతాం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు ద్వారా పిల్లలకు నైతిక విలువలు నేర్పిస్తామని చెప్పేసి నిన్న జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్లో అయితే ఆయన అయితే మాట్లాడమే జరిగింది. సో దీని ప్రకారం అడిగిన డిఎస్సి గురించి అయితే ప్రతి ఏటా డిఎస్సి అనేది నిర్వహిస్తామని వారైతే చెప్పడమే జరిగింది. ఇంకా కూడా ఇప్పుడు 16,347 పోస్టులు అనేవి వచ్చే జూన్ జూలై నాటికైతే కంప్లీట్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తాము. స్కూల్ స్టార్ట్ అయిన కెట్టకిలకు వారైతే పాఠశాలలో ఉంటారని చెప్పేసి చెప్పడమే జరిగింది. ఇంతకుమించి నిన్న జరిగిన సమావేశంలో ఆయన డిఎస్సి పైన ఎక్కువగా మాట్లాడలేదు. ఈ స్టేట్మెంట్స్ అయితే చేయడమే జరిగింది. ఈ విషయాన్ని అయితే అభ్యర్థులు అయితే గమనించి, సో డిఎస్సి అనేది జూన్ జూలైలో తప్పకుండా పోస్టింగ్స్ ఇస్తారని గమనించండి. అండ్ ఎగ్జామ్స్ అనేవి తప్పకుండా ఈ 3 months తర్వాత అంటే మార్చిలో అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎగ్జామ్స్ అనేవి తొందరగా కంప్లీట్ అయిపోతాయి. సో అభ్యర్థులు అనేవారు మంచిగా ప్రిపరేషన్ అనేది చేసుకోండి. తప్పకుండా డిఎస్సి అనేది ఈ సంవత్సరంలో విద్యా సంవత్సరం మొదటి నాటికి తప్పకుండా డిఎస్సి అనేది కండక్ట్ చేశారండి. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.